ప్రభాస్ తీబోతున్న ది రాసబ్ హారర్ రొమాంటిక్ కామెడీ ఫిలిం కొన్ని ఇష్యూస్ అండ్ అలిగేషన్స్ వల్ల అంటే ప్రభాస్ స్పిరిట్ ఇంకా ఫౌజీ మూవీస్ లలో బిజీగా ఉండడం వల్ల ఏప్రిల్ 10th అంటే రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సింది అది కాస్త పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ లోకి వెళ్ళింది. ఇంకా కరెక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు కానీ కరెక్ట్ మంత్ అయితే ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. అదేంటంటే ఈ సినిమాలో థియేటర్ ఓనర్ గా ఇంకా గోస్ట్ గా యాక్ట్ చేయబోతున్నారు. అది కూడా తాత ఇంకా మనవడిగా ప్రభాస్ యాక్ట్ చేయబోతున్నాడు అని అయితే టాక్ అయితే వచ్చింది. అండ్ ఈ సినిమాలో మన మీమ్స్ గాడ్ బ్రహ్మానందం, యోగి బాబు ఇంకా మురళీ శర్మ ఉన్నారు. ఇంకా దీంట్లో విలన్ గా సంజయ్ దత్ ప్రతీకారం తీర్చుకోవడం కోసం వెయిట్ చేస్తున్న ఆత్మగా కనిపించబోతున్నాడంట. ఇంకా ప్రభాస్ కూడా దీంట్లో గోస్ట్ గా యాక్ట్ చేయబోతున్నాడు. అంటే డబుల్ రోల్ గా ప్లే చేస్తున్నాడు కదా తాత మనమడిగా. దీంట్లో తాత ఏమో గోస్ట్ అనుకుంటున్నా. ఇదే నిజమైతే క్లైమాక్స్ లో మనమన్ని కాపాడడం కోసం వాళ్ళ తాత ఆత్మలో ఉంటూ సంజయ్ దత్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అనుకుంటా. ఇంకా క్లైమాక్స్ లో వాళ్ళ మనమడి శరీరంలోకి ప్రవేశించి సంజయ్ దత్ ని ఎదుర్కొంటాడు. ఇలా జరుగుతుందని అనుకుంటున్నా. అండ్ ఇదంతా ఒక పాడుబడిన థియేటర్ లో తీస్తుంటే ఉంటది నా సామిరంగా వేరే లెవెల్. ఇంకా ఇంతవరకు నేను ఏ మూవీని చూడలా. అంటే బూత్ బంగాళాలో తీయడమే గానీ ఒక థియేటర్ లో తీయడం అనేది కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. మారుతి గారు తీసుకున్న కాన్సెప్ట్ కొంచెం కొత్తగానే ఉంది. పైగా ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో చేస్తున్నారంట. మరి ఇదేమో హారర్ మూవీ, దీనికి ఎక్కువ గ్రాఫిక్స్ కావాలి. మరి ఎలా చేస్తారో ఏమో. మారుతి గారు అయితే ఎలా చేసినా పర్లేదు, ఆదిపురుష్ మూవీ లాగా చేయకపోతే చాలు. అంటే హారర్ ఫిల్మ్ లో మెయిన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోరు, అది వాయించేదేమో తమన్ గారు. పాత తమన్ గారు బయటకు వస్తేమో బాగుంటది అనుకుంటున్నా. మరి చూద్దాం అక్టోబర్ మంత్ లో. ఇంకా ఈ సినిమాలో మనం మన వింటేజ్ ప్రవాసం చూడొచ్చు. అక్టోబర్ మంత్ ని ఫిక్స్ చేస్తే చాలు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మనం వింటేజ్ ప్రవాసం చూడడం రేరు. మళ్ళీ ఇంకా తీస్తారో తీరాలంటే ఫిలింలు కూడా తెలియదు. మరి దీని గురించి మీరు ఏమంటున్నారో కామెంట్ చేయండి.